హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ సమ్ ఒకటి ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ టీటా. మొత్తం మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా సీకెంట్ టీటా టర్మ్స్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ ప్రాబ్లం చేయడానికి మనకి ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. సీకెంట్ టీటా ఫార్ములా తెలిసి ఉండాలి. సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి మనకి. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసుకుందాం. మనకి ట్రిగ్నోమెట్రీలో అన్ని ప్రాబ్లమ్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే యాంగిల్ని టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడు, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుని దాంట్లో ఉన్న 3 సైడ్స్కి నేమ్స్ రాసుకోవాలి. హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు మనం సీకెంట్ టీటా అంటే ఇక్కడ సీకెంట్ టీటా బై 1 ఉంది అని రాసుకోవచ్చు. న్యూమరేటర్ని న్యూమరేటర్తోనూ డినామినేటర్ని డినామినేటర్తోనూ కంపేర్ చేయాలి. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా అనమాట. సో హైపోటెన్యూస్ వాల్యూ సీకెంట్ టీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ వాల్యూ 1 అవుతుంది. కంపేర్ చేసుకోవాలి డినామినేటర్ని డినామినేటర్తో. సో అడ్జసెంట్ సైడ్ వాల్యూ అంటే బీసీ వాల్యూ 1. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం పైథాగరస్ థీరం యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఒక సైడ్ ఏబి ప్లస్ రెండవ సైడ్ బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. ఏబీ వాల్యూ మనకు తెలియదు, కనుక్కోవాలి. కాబట్టి ఏబీ బదులుగా ఏబీ అని రాసుకుందాము. బీసీ వాల్యూ 1, ఏసీ వాల్యూ సీకెంట్ టీటా. ఏసీకి స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా. మనకి ఏబీ వాల్యూ కావాలి. సో ఏబీని లెఫ్ట్ సైడే ఉంచేసి 1 స్క్వేర్ అంటే 1, దీన్ని రైట్ సైడ్ పంపించినట్లయితే -1 అవుతుంది. సీకెంట్ స్క్వేర్ టీటా -1. సో మనకి ఏబీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేద్దాము. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ వచ్చేసింది. రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1. 3 సైడ్స్ తెలిసాయి కాబట్టి ఇక మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని మిగిలిన 5 రేషియోస్ రాద్దాము. ఫస్ట్ రేషియో సైన్ టీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి. ఆపోజిట్ సైడ్, ఫిగర్లో ఆపోజిట్ సైడ్ ఏముంది? రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1 బై హైపోటెన్యూస్ సీకెంట్ టీటా. నెక్స్ట్ కాస్ టీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ 1 బై హైపోటెన్యూస్ సీకెంట్ టీటా. నెక్స్ట్ టాన్ టీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఫార్ములాస్ బాగా తెలిసి ఉండాలి. ఆపోజిట్ సైడ్ ఏముంది? రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1 బై అడ్జసెంట్ సైడ్ 1. డినామినేటర్లో 1 ఉంటే ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొసీకెంట్ టీటా, సైన్కి రెసిప్రోకల్ కొసీకెంట్. సో దీనికి రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. అంటే సీకెంట్ టీటా బై రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1. నెక్స్ట్ సీకెంట్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ టీటా అంటే సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా. నెక్స్ట్ కాట్ టీటా, టాన్కి రెసిప్రోకల్ కాట్, దీనికి రెసిప్రోకల్ రాయాలి. సో ఇందాక మనం డినామినేటర్లో 1 రాయాల్సిన అవసరం లేదు అనుకున్నాం కదా. 1 రాసినట్లయితే దీనికి రెసిప్రోకల్ 1 బై రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీటా -1. ఇవి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ టీటా ఇన్ అన్ ఈజీ వే. ఈ ప్రాబ్లము 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్.